ప్రేయర్ చేసుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించి ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వచ్చిన నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించాలి, సన్నిధి ఉంచాలి. ఏసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 15వ అధ్యాయం. సామెతలు 15. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించే మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశం పలుకును, బుద్ధిహీనులు మూడో వాక్యము కుమ్మరించును. 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారినవి చూచుచుండును. సాత్వికుని నాలుక జీవవృక్షము, దానిలో పుట్టులతో భంగం కలుగును. మూఢుడు తన తండ్రి చేయ శిక్షను తిరస్కరించును, గద్దింపుల్లో పడవాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప దయనీతి భక్తిని కలుగవచ్చు, వాడి శ్రమ కాదు. జ్ఞానుల పెదవులు తెలివిని విజయలను, బుద్ధిహీనుని మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించే బలులు హేయములు, హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంధకారం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయములు, నీతిని అనుసరించి వారు ఆయన ప్రేమించు. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దెంపును ఉద్దేశించి వారు మరణమును. పదాలమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుని హృదయం మరి తేటగా ఆయనకు కనబడును కదా. ఉపాసకుడు తను గద్దించి వారిని ప్రేమించాడు, వాడు జ్ఞానుల వద్దకు వెళ్ళాడు. సంతోష హృదయుడు ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వల్ల ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనసు జ్ఞానం వెతుకును, బుద్ధిహీనుల మూఢత్వం రుచించగలరు. బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయమునకు నిత్యం విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనములు పెట్టుకుంటే వ్యాప్తులతో కూడిన కొంచెం కలిగి ఉంటే మేలు. పగవాడింట క్రొవ్వున ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరలు భోజనం తినుట మేలు. సోపోద్రేకం గలవాడు కళానువేకుని దీర్ఘశాంత ద్వారం అణచివేయును. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. జ్ఞానం గల కుమారుడు తన